వాడుకోగలిగిందంతా ప్రతి చుక్క వాడుకుంటాం. నిల్వ చేసుకోవడానికి సామర్థ్యం ఉన్నంత వరకు మేజర్ రిజర్వాయర్లు కండలేరు, సోమశిల. దానితో పాటు మనకి కలిగిరి రిజర్వాయర్ ఉంది, నెల్లూరు రిజర్వాయర్ ఉంది, సర్వేపల్లి రిజర్వాయర్ ఉంది, అల్లూరు స్వాంప్ ఉంది, రామతీర్థం రిజర్వాయర్, ఇలాంటి అనేక పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా నింపుకుంటున్నాం. కానీ ఒక రకమైన ఒత్తిడి కూడా మనకి ఇవాళ ఉంది. అన్ని రిజర్వాయర్లు 100% నింపడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి వర్షాకాలం, మనకి సీజనల్ రెయిన్స్ ఈ సెప్టెంబర్ మాసం నుంచి అక్టోబర్ మాసంలో ఎక్కువ అవుతాయి. నవంబర్ మాసం వరకు 2.5 మాసం వర్షపు మనకి సీజనల్ రెయిన్స్ వస్తాయి. మనకి ఎక్కువ మైనర్ ఇరిగేషన్ చెరువులు కానీ, మిగిలిన మీడియం ఇరిగేషన్ చెరువులు కానీ వర్షాధారంతో వచ్చేటువంటి వాగులతోనే ఈ చెరువులు నిండుతాయి. కానీ ఇవాళ మనకి సోమశిల, తెలుగుగంగ కాలువలు వచ్చాయి కాబట్టి వాటి నింపుకొని రెండవ పంటకి నీళ్లు ఇవ్వడం, అక్కడ నుంచి అవసరానికి తగ్గట్టు విడుదల చేస్తూ ప్రతి రిజర్వాయర్ను కూడా 50 నుంచి 60% మాత్రమే నింపుకుందామనేటువంటిది ఇవాళ ఇరిగేషన్ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మనకి ఇచ్చేటువంటి సూచన. రేపు వర్షాకాలంలో నీరు కొంచెం ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆ రిజర్వాయర్ని 100% వర్షాధారపు నీటిని నిలుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం. తెలుగుగంగ నిండిపోయి క్రిందన ఉన్నటువంటి మేజర్ రిజర్వాయర్లు కూడా నిండితే తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని మనం సముద్రానికి విడుదల చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా విడుదల చేయడానికి అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయితే తప్ప సముద్రానికి నీటిని విడుదల చేయం మనం. నెల్లూరు బ్యారేజ్ ఉంది, గతంలో 1/2 TMCA వచ్చేది, ఇప్పుడు 1 TMC బ్యారేజ్ ఉంది. అంతకుముందు 1/2 TMCA ఉండేది, ఇప్పుడు 1 TMC 1.25 TMCకి పెంచాం. అక్కడ కూడా నిలువ చేసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా నిలువ చేసుకుంటూ ఆ నీటిని పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. వస్తే సముద్రానికి విడుదల చేయగలం ఒక ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ప్రణాళికని తన ముందు పెట్టడం జరిగింది. ఆ ప్రణాళికే గోదావరి, కృష్ణ, పెన్నా నదుల యొక్క అనుసంధానంతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్కి తెచ్చి, బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్ నిర్మాణం చేసి అక్కడికి తీసుకొచ్చినట్లయితే దాదాపుగా 100% రాయలసీమ జిల్లాలన్నిటికీ సమృద్ధిగా రెండవ పంటకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి వాతావరణం, ఇవాళ సముద్రానికి వృధాగా పోతాయన్న నీటిని మనం వాడుకోవడానికి ఒక బృహత్తర ప్రణాళికని సిద్ధం చేసుకోవడం జరిగింది. కానీ వివిధ రాష్ట్రాల మధ్య ఇది ఒక మంచి వాతావరణంలో సత్సంబంధాలతో మనం ఈ ప్రాజెక్టుని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది 3 రాష్ట్రాలు అనుమతులు రావాలి. వాటన్నిటికి కూడా ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. కొంతమంది వితండవాదం కూడా చేస్తూ ఉన్నారు. నిజంగా ఇవాళ నెల్లూరు బ్యారేజ్ దాటి క్రిందకు పోయే నీరు 20 కిలోమీటర్లు 24 కిలోమీటర్ల తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నేరుగా బంగాళాఖాతంలోకి వెళ్తుంది. ఆ నీటిని కింద ఉన్నటువంటి గ్రామాల వాళ్ళు, అటు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి విడవలూరు, కొడవలూరు ప్రాంతం కానీ, లేదా కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్ ఇందుకూరుపేట మండలాల ప్రజలు కానీ, మేము ఇక్కడ చిన్న చెక్ డ్యామ్ కట్టుకుంటాం, లేకుంటే ఒక ఆనకట్ట కట్టుకుంటాం, పెన్నా నదికి నీరు మేము వాడుకుంటామని అంటే, వాడుకోవడానికి లేదు అని అంటే
ఎంత అపహాస్యంగా ఉంటుందో, ఇవాళ కృష్ణా నది ప్రకాశం బ్యారేజీ దాటాక 16 కిలోమీటర్లు పోయిన తర్వాత బంగాళాఖాతంలోకే పోతుంది నీరు. మరి ఇవాళ 100 టీఎంసీల నీళ్లు పోతున్నాయి. ఇప్పటికే పోలవరం నిండిపోయింది. రేపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయినా నాగార్జున సాగర్, శ్రీశైలం, అలాగే అప్పర్ గోదావరి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా నిండిపోయి ఇవాళ వరద గోదావరికి వస్తే నీరు ఎక్కడ నిలపాలన్నా కూడా సామర్థ్యం లేదు. గోదావరి బ్యారేజ్ దాటాక పోలవరం ప్రాజెక్టును దాటుకొని ముందుకెళ్తే బంగాళాఖాతంలోకి నీరు పోతుంది. బంగాళాఖాతంలోకి నీరు వెళ్ళేటువంటి ప్రాంతంలో పోలవరం రిజర్వాయర్లో నుంచి మనం లిఫ్ట్ చేసుకుని దాన్ని బొల్లాపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి బనకచెర్ల రిజర్వాయర్కి మేము పైప్ లైన్ల ద్వారా, లిఫ్ట్ల ద్వారా రాయలసీమ దాహార్తి తీర్చడానికి సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటామయ్యా అని అంటే, దీనికి ఇవాళ పక్క రాష్ట్రాలు, ఎగువ రాష్ట్రాలు అయినటువంటి రాష్ట్రాల్లో కేవలం రాజకీయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజంగా ఏ రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరిగినా మనం ఈ కార్యక్రమం తీసుకోం. వాళ్ళు విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడి వాళ్ళే కాదు, మన కుటుంబ సభ్యులే, మన సోదరులే, మన సోదరీమణులే. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళకు కూడా మంచి జరగాలని ఇవాళ మనం కూడా ఆలోచిస్తున్నాం. సముద్రంలో కలిసే ప్రాంతం నుంచి నీటిని తోడుకుంటున్నాం, అది వద్దు అంటున్నారు. నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జల సంఘం దగ్గరికి వెళ్ళింది ఈ సమస్య. వాళ్ళకు కూడా అన్ని వివరాలతో మన అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు, స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వివరించడం జరిగింది. తప్పనిసరిగా ప్రాజెక్టు ఇవాళ ఎందుకు కావాలి అని అంటున్నామంటే, ఇవాళ మొదలు పెడితే ఈ ప్రాజెక్టు రాబోయేటువంటి 6-7 సంవత్సరాలు పడుతుంది ఆ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే. ఒక్క రోజులో ప్రాజెక్ట్ రాదు. ఒక్క రోజులో నీటిని మనం పంపులు పెట్టి తరలించలేం. రిజర్వాయర్లు కట్టాలి, పంప్ సెట్లు కట్టాలి, అలాగే పైప్ లైన్లు వేయాలి. పోలవరం ప్రాజెక్టు ముందు మనం పూర్తి చేసుకోవాలి. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాదాపు 84,000 కోట్ల రూపాయల ఈ యొక్క నదుల అనుసంధానానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నామంటే ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఇప్పుడు మొదలు పెడదాం. భవిష్యత్ తరాలకి ఇది ఒక మంచి ప్రాజెక్టు. నదుల అనుసంధానం పేరుతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంత బరువు బాధ్యతల్ని నెత్తిన పెట్టుకొని ఇతర రాష్ట్రాల యొక్క సమన్వయం కూడా కావాలని కోరుతూ మనం పని చేస్తూ ఉన్నాం.